is your personal life? Like any hobby, photography, traveling? అలాంటివి ఏం లేవు బ్రో. తను వర్క్ అయిపోతుంది, కొంచెం అలా తిరుగుతా, కొంచెం షాపింగ్ అన్నీ చేసుకుంటాం, ఇంటికి వెళ్ళాలి. మనమే కుక్ చేసుకుని అన్నీ మనమే చేసుకుంటాం, కానీ మనకు అంత టైం సరిపోతుంది. సో నాకు రేపు అండ్ ఎల్లుండి ఆఫ్ ఉంది నాకు. సో ఏదైనా బయటకు వెళ్ళడం కానీ ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోవడం, ఫ్రెండ్స్ చిల్ అవుట్ అవుతాం. రెగ్యులర్ మన హైదరాబాద్లో మన ఇండియాలో ఎలా ఉంటుంది అలాగే. ఓకే, లైక్ హైదరాబాద్ ఎలా ఉందో సేమ్ అలా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కానీ మన కమ్యూనిటీ వాళ్ళు దొరుకుతారు ఈజీగా. ఓకే, సో మన పని మనం చేసుకుంటే బెటర్. ఇక్కడికి వచ్చి మన వాళ్ళు ఉన్నారు కదా, హెల్ప్ అయితే ఎక్స్పెక్టెడ్ కష్టం చేయొచ్చు. ట్రావెలింగ్ ఎలా ఎక్స్పెన్సివ్ బ్రో. లండన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ మీకు రెంట్ పే చేస్తున్నా సరే మీరు కౌన్సిల్ వాళ్ళకు కూడా పర్టికులర్ అమౌంట్ పే చేయాలి. లైక్ రీసెంట్ ఏప్రిల్ ఫైనాన్షియల్ మారింది కాబట్టి రేట్స్ హైక్ అయిపోయాయి. సో కౌన్సిల్ ట్యాక్స్ బిల్స్ కూడా పెరుగుతాయి, మీకు రెంట్ అన్ని ఎక్స్పెన్సివ్. ఆ ఎక్స్పెన్సెస్ తగ్గట్టుగానే మీకు శాలరీ కూడా వస్తుంది, సరిపోతుంది. వచ్చాము ఇచ్చాము పోయింది అన్నట్టు ఉంటుంది. లైక్ సేవింగ్స్ అన్నది ఉంటే మీకు ఎక్స్ట్రా కరికులర్ థింగ్స్ ఏమైనా ఉండాలి, ట్రేడింగ్ కానీ సంథింగ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా హాబీ. What do you suggest for like young people other than job, any kind of side hustle, trading? ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ long లాంగ్ టర్మ్ ఎస్ఐపి సిప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నాకు అంత So, పెద్ద other ఐడియా than, లైక్ బేసిక్ నేను క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తుంటాను. crypto. కొంచెం లైక్ సెట్ నాలెడ్జ్ ఉంది. బిట్కాయిన్ లైక్ పాపులర్ వన్ యూస్ చేస్తాను. బిట్కాయిన్ ఇథీరియం డోజ్ ఏదైనా సరే నేను లైక్ నాది ఎలా ఉంటుందంటే లైక్ నేను 24 hours ట్రేడ్ చేస్తాను. లైక్ ఒకటి ఫస్ట్ ఈ When you are 24 there. hours అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 24 ఇంక్రీస్ అయిందంటే నెక్స్ట్ మనీ తీసేస్తాను. Okay, ఇంట్రా ట్రేడింగ్ పీరియడ్ వచ్చేసి ఓన్లీ 24 hours పెట్టుకుంటారు. 24 hours ఇంట్రా ట్రేడింగ్. ఇంట్రా ట్రేడింగ్. సో పెట్టడం So తీయడం. are you in a profit position or okay? పోర్ట్ఫోలియో Like అయితే still you need to learn something. లేదు, పోర్ట్ఫోలియో అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ప్రాఫిట్లో లైక్ 2% ప్రాఫిట్. లైక్ 2% రీసెంట్ మన ఫైనాన్షియల్ మారంగానే డిప్ చూసాం. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. Obviously, that's how you learn. So apart from studies in your university, like what did you enjoy more? Like fun ఫ్రెండ్స్ activities? నాకు ఇక్కడ స్టార్టింగ్ రాగానే నా లోకల్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ కన్నా నాకు నార్త్ వాళ్ళు, అక్కడ కొంతమంది యూరోపియన్ వాళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. ఫన్. మనం మన వాళ్ళ దగ్గర బెటరే, కానీ ఇంకా మీరు ఇంకా వాళ్ళతో మింగిల్ అవుతే ఏంటంటే మీకు కొంచెం తెలుస్తాయి కల్చర్ ఏంటి, ఎలా ఉండాలి ఏంటి, అక్కడ ఇక్కడ ఉన్న విధానాలు ఏంటి. మనం అక్కడ కొంచెం కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. వచ్చాం మన కమ్యూనిటీ వాళ్ళతో తిరుగుతుంది, మనకు అంత కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. మన ఫస్ట్ థింగ్ ఏంటంటే మన నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీకు అక్కడి నుంచి మీకు ఆప్షన్స్ ఒపీనియన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్స్ బట్టి మీరు వేరే ఎంప్లాయీస్ని కలవడం, రీచ్ అవ్వడం అనేది మీరు చేసుకోవచ్చు. సో నెట్వర్కింగ్ ఇస్ లైక్ ఇంపార్టెంట్ అనమాట. Any European friends apart from Indian friends? కొంతమంది ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో నార్మల్గా ఈ క్వశ్చన్ అడగాలో తెలియదు, బట్ జనరల్గా గుర్తుంటుంది ఇండియన్స్ వోంట్ హ్యాండిల్ యూరోపియన్స్, దే కాంట్ హ్యాండిల్. అంటే మనం ఏంటంటే కొంతమంది చూసాను చాలా మంది ఇంటూ రిలేషన్ విత్ యూరోపియన్స్. ఎంత ఫస్ట్ థింగ్ మన కల్చరల్ బిలీఫ్స్ అటు వస్తాయి. ఫస్ట్ థింగ్ ఇక్కడ వీళ్ళు చాలా ఓపెన్గా మాట్లాడతారు. వెళ్ళామా చూసామా లైక్ హాయ్ అని చెప్పి వాళ్ళు పలకరిస్తారు, ఈజీ ఓపెన్గా మాట్లాడగలరు ఎవరైనా ఇంటూ. మన వాళ్ళల్లో లైక్ నేను చూసింది ఏంటంటే ధైర్యంగా వెళ్ళి కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేయడం అనేది కష్టం. ఎవరు కొత్తగా వచ్చినా సరే లైక్ మీ యూనివర్సిటీలో ఎక్కడ చూడండి, ఏదైనా లెక్చర్ ప్రొఫెసర్ ఏదైనా క్వశ్చన్కి ఏదైనా ఆన్సర్ అడిగితే మన కమ్యూనిటీ వాళ్ళు తొందరగా ఆన్సర్ ఇస్తారు. ఈ యూరోపియన్ వాళ్ళెవరో మనకు కూడా తెలియదు, వాళ్ళు ఇమీడియట్గా లేసి లైక్ ఏ ఆన్సర్ అయినా సరే తప్పు అయినా సరే రాంగ్ అయినా సరే మీకు అనిపించిన ఆన్సర్ మీరు ఇచ్చారు, అక్కడే మీరు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి. స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల మనం అంత కమ్యూనికేట్ అవ్వలేము. సో నేను అది ఫేస్ చేసిన దాని తర్వాత పరిచయం అయిన తర్వాత ఓకే ఇలా తప్పు రైట్ అని మనం భయపడతాం ఫస్ట్. అది తప్పు చెప్తే హేళన చేస్తారేమో, ఇన్సల్ట్ అవుతామో. ఇక్కడ అలా ఉంటుంది, నీకు అనిపించింది నువ్వు చెప్పావు, ఆ ఆన్సర్ నీకు రైట్ అనిపించింది, నేను అక్కడ వరకు ఆలోచించు, వాడికి ఒక కోణంలో ఆలోచించు, ఇట్స్ ఫైన్, కానీ నువ్వు ఆన్సర్ చేయగలిగాను అబ్బాయిన రైట్ ధైర్యంగా ఆన్సర్ చేయాలి. అక్కడ నీకు నీ పబ్లిక్ స్పీకింగ్ అనేది జరిగిపోతుంది. అప్పుడు ధైర్యంగా ఏదన్నా సరే తెలియదు. ఫస్ట్ భయపడదు, ఇక్కడికి వచ్చి ఎవడు భయపడదు. చుట్టూ ఎక్కడ చూసుకున్నా సరే ధైర్యంగా వెళ్తారు, మాట్లాడతారు. ఆపర్చునిటీస్ ఎక్కడైనా ఉంటాయి, కానీ నెట్వర్క్ పెంచుకొని ఐడెంటిఫై చేయడం మన
responsible. So the last question, what do you give the best advice for the youth who come to the UK for studies and masters? కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇంజనీరింగ్ అంటే యూకేకి వద్దాం అనుకుంటే బెస్ట్ ప్లేస్ టు డూ. కానీ మీరు ఎందులో అయితే స్టడీస్ చేసి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డొమైన్లో మీరు ఆల్రెడీ ఎందులో ఉన్న కంపెనీలో వర్క్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని అదే టైంలో ఇక్కడికి వచ్చి దాని మీద మీరు మాస్టర్స్ చేసి ఆ స్కిల్ యూస్ చేసి మీరు పెట్టుకోవడానికి బెటర్. ఇంజనీరింగ్ అయ్యింది లేకపోతే నేను గ్రాడ్యుయేట్ అని ఇమీడియట్గా వస్తాను ఏదో ఒకటి చేస్తాను అని అంటే లైక్ ప్రొఫెషనల్ జాబ్ పరంగా చాలా కష్టం, కొట్టలేము. కానీ ఏదో డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ రెస్టారెంట్స్లో చేయడం అలాంటివి చేస్తారు. సో అలాంటి ప్లేసెస్ చేయడం అయితే దొరుకుతుంది. కానీ ఒక ప్రొఫెషనల్ విధంగా ఒక వెల్ మేనేజ్గా డ్రెస్ వేసుకుని చేసుకునేంత అయితే కష్టం. Thank you. థ్యాంక్ యూ.